ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు నుంచి మనకి 40 రోజుల ఉపవాస ప్రార్థన మరి మనము ప్రారంభిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన మన జీవితంలో మరి మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మరి మనం ప్రార్థించే ప్రతి విషయాన్ని కూడా మరి జయము చూడాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాము. మరి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు మరి ఎదుర్కోలేనటువంటి మరి ఇబ్బందులను, వారు జయించలేనటువంటి సమస్యలను పాపం విషయంలో కానివ్వండి, శరీర సంబంధమైన విషయాల్లో కానీ ఎన్నో విషయాల్లో కొట్టబడుతూ ఉన్నారు. సో అవి మనం జయించాలి అంటే మనకి ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రతి సంవత్సరం కూడా మరి మనము 40 దినాల ఉపవాస ప్రార్థన అనేది మనం చేసుకుంటూ వస్తున్నాం. మరి నిజంగా ఆ ప్రార్థన దేవుడు మనకి ఎంతగానో జయమిస్తున్నాడు. సంఘపరంగాను మరి విశ్వాసుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో కానివ్వండి, అలానే యూట్యూబ్ పరిచర్య మరి ఆ యొక్క వాక్యము వింటూ కూడా ఎంతోమంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి మన యొక్క మందిరంలో మరి 4 చోట్ల కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారు ఎంతో వారి జీవితాల్లో ఆశీర్వదించబడుతూ ఉన్నారు. సో వారిని మరి ఇంకా దేవుడు బలపరచాలని ప్రార్థన చేద్దాము. మరి మీకోసం కూడా ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు మరి మొట్టమొదటిగా ఈ యొక్క మన ఉపవాస ప్రార్థనలో పరమగీతాల గురించి ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యము ప్రార్థించడానికి ముందు దేవుని యొక్క వాక్యము అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే వాక్యము మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. వాక్యము దేవునితో మనం ఎలా మాట్లాడాలో మనకి తెలియచేస్తుంది. కాబట్టి వాక్యము మన హృదయాన్ని మెత్తన చేస్తుంది. మన హృదయంలో ఉన్న చెత్త, మలినము అంతటిని కూడా వాక్యం ద్వారా తీసివేసుకోగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యము చాలా అవసరము. మరి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో పరమగీతాల గ్రంథాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈ యొక్క పరమగీతాల్లోని పరమార్థాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. దానికి ముందుగా మనము మన జీవితంలో ఫస్ట్ అసలు ఎందుకు మనము ప్రార్థన చేసుకోవాలి, ఈ 40 దినాలు అనేటువంటిది ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసుకుంటున్నావు, దినాలు ముఖ్యం కాదు, కానీ దేవుడితో నువ్వు సరిగ్గా గడుపుతున్నావా లేదా అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని ఈ యొక్క మరి విషయాన్ని నేను సంఘంకు తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు ఒకరోజు చేసుకుంటావో, 3 రోజులు చేస్తావో, 40 దినాలు చేస్తావో, ఎన్ని దినాలు నువ్వు ఉంటావో అన్నది కాదు, కానీ దేవునితో సహవాసం అనేది చాలా ముఖ్యం. ప్రార్థన సహవాసము అని మనం పిలుస్తున్న ఉపవాసము అనగా దేవునితో సహవాసం అని గుర్తుపెట్టుకోనండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూద్దాము. 1వ వచనంలో చూస్తాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి చక్కని ఆయుధము ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. నా చిన్నపిల్లప్పుడే నేను కాదులేండి, నాకు దేవుణ్ణి ఎరగక మునుపు, క్రీస్తుని ఎరగక మునుపు నేను ఏదైనా సాధించాలి అంటే మా ఇంట్లో నేను చేసేటువంటి పని ఏంటి అంటే ఫుడ్ మానేసేయటం, ఫాస్టింగ్. అలిగి నేను ఏ ఆహారము పట్టుకునేదాన్ని కాదు. ఎప్పటి వరకు అంటే నా తల్లి నా మీద కనికరం చూపించేంతవరకు, నేను అడిగింది నాకు ఇచ్చేంతవరకు అంత మొండిగా ఉండేదాన్ని. అంటే నా ఫాస్టింగ్ నా తల్లి హృదయాన్ని, నా తండ్రి హృదయాన్ని మార్చేసేది. నేను అడిగింది సాధించేదాన్ని.
అలానే ద సేమ్ ప్రభువులోనికి వచ్చిన తర్వాత అది శరీర సంబంధమైనటువంటిదైతే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మల కొరకు, సంఘము కొరకు, నా వ్యక్తిగత అవసరతల కొరకు కూడా నా దేవుని దగ్గర ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయటం నేను నేర్చుకుంటూ ఉన్నా. ప్రార్థన, ఉపవాసం అనేది దేవుని యొక్క హృదయాన్ని మార్చివేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆయన హృదయం మారిపోతుంది. ఉదాహరణకి మనం చూస్తే యోనా గ్రంథంలో మనం చూస్తాం, నినివే ప్రజల మీద దేవునికి బహు భయంకరమైనటువంటి కోపం వస్తుంది. ఆ నినివే పట్టణం మీద ఉగ్రతను పంపించాలనుకుంటాడు ప్రభు. ఆ ఉగ్రతని పంపించాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని ఆ నినివే పట్టణ ప్రజలకు తెలియచేసినప్పుడు వారు వెంటనే ఏం చేశారో మనకి తెలుసు. గోనెపట్ట కట్టుకున్నారు. రాజులు సైతము, గనుల సైతము, అల్పులైన వారు సైతం కూడాను అందరూ కూడా ఆ రాజు సింహాసనాన్ని విడిచి మోకరించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పసిపిల్లలు, పశువులు సైతము కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విడిచిపెట్టి చేసిన ఆ ఉపవాస ప్రార్థన, ఆ సమర్పణ అనేది దేవుని యొక్క హృదయమును, ఆలోచనను మార్చినట్లుగా మనం చూస్తాం. నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి దేవుడు కుడి ఎడమలు ఎరగనటువంటి నా జనులు అని వారి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన దేవుని యొక్క మనస్సుని మార్చివేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనము ఉపవాసముతో దేవుని సన్నిధిలో గోజాడేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క మనస్సును వెరుగునట్లుగా, దేవుని దగ్గర గొప్ప కార్యాలు నువ్వు చూచినట్లుగా ఉపవాస ప్రార్థన అనేది నీ జీవితంలో అలవర్చుకోవాలి. నీ జీవితంలో అలవర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ ఉపవాస ప్రార్థన అనగా నీ శరీరమును నలక్కొట్టాలి. ఈ శరీరాన్ని మనము నలక్కొట్టుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా శరీరమును మనము నలక్కొట్టాలి. క్రీస్తు ఎలాగ నలక్కొట్టారో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఉపవాసము ద్వారా ఆ శరీరాన్ని నలక్కొట్టినారు. అలానే అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2:21లో చెప్పబడినట్లు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఈరోజు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క తండ్రి యొక్క శక్తిని పొందుకున్నాడు. ఆ తరువాత 3.5 సంవత్సరంలో తిరుగులేనటువంటి పరిచర్యను, గొప్ప పరిచర్యను, తండ్రి చిత్తాన్ని చేయగలిగినాడు. సిలువకు వెళ్ళబోయే ముందు కూడా చూడండి, ఆ రాత్రంతా కూడా ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభువారు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆ సిలువను సహించగలిగినారు, జయించగలిగినాడు ప్రభువారు. మరణాన్ని కూడా జయించగలిగి మరి తిరిగి లెగిచినాడు అంటే ప్రార్థన. ఈరోజు అట్టి ప్రార్థన మన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ 40 దినములు నిష్ట కలిగినటువంటి ప్రార్థనా జీవితంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. యెషయా ప్రవక్త అయితే అంటాడు, 37వ అధ్యాయము 3-4 వచనములో చెప్తూ ఉంటాడు, హెచ్చుగా ప్రార్థన చేయము అంటూ. హెచ్చుగా ప్రార్థించటము అనేది మన జీవితంలో నేర్చుకోవాలి. హెచ్చుగా అంటే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలోనికి సుంకరి పరిసయ్యులు వచ్చినట్లుగా ఆ యొక్క సుంకరేమో తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే పరిసయ్యుడు చాలా తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. హెచ్చుగా ప్రార్థన చేయటం అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ప్రార్థన చేయటం కాదు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ప్రార్థన చేయటం, లేకపోతే గంటలు ప్రార్థించటం కాదు. దేవుని మనస్సుతో మన మనసు కలిసిపోయే విధముగా నువ్వు ప్రార్థనా జీవితంలోనికి వెళ్ళాలి. అది హెచ్చుగా ప్రార్థన చేయటం అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క మనస్సు కలిసిపోవాలి. నీ ఆ యొక్క ప్రార్థనలో నువ్వు ఎక్కువసేపు చేసావా, కొంచెం సేపు చేసావా, లేకపోతే గంటలు చేసావా అన్నది కాదు. దేవునితో నీ మనసు ఎంతవరకు కలిసిపోయింది, ఆయన మనసు నువ్వు ఎంతవరకు తెలుసుకోగలిగావు, నీ మనసు ఆయన ఎంతవరకు గ్రహించి ఎంతవరకు తెలుసుకొని నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక మాట, ఒక వాగ్దానం. ప్రార్థనలు జరుగుతూ ఉండగానే ప్రతి కుటుంబములో, సంఘములో అద్భుతాలు ప్రారంభమవుతాయి అని చెప్తున్నాడు దేవుడు. ప్రతి ప్రార్థనకి జవాబు మనం చూస్తామని దేవుడు చెప్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని సన్నిధిలో నిష్ట కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తప్పకుండా నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో పొందుకుంటావు. మనం ఎందుకు హెచ్చుగా ప్రార్థించాలి అంటే
మత్తయి సువార్తలో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, శోధనలోనికి మనము ప్రవేశించకుండానట్లుగా అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. శోధనలోనికి మనము ప్రవేశించకుండానట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉపవాసముతో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావో పరుండుతున్నావో పరిశీలన చేసుకో. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారిని మనం కనుక మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 26:41 వారు ప్రార్థన చేయవలసిన ఆ సమయంలో వారు నిద్రపోతూ ఉన్నారు. అందుకే వారు శోధనలో పడిపోయారు, శోధనలు జయించలేకపోయారు. ఈరోజు నువ్వు జయించినట్లుగా నీ జీవితంలో ప్రార్థన అవసరమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు, లూకా సువార్తలో మనం చూస్తాం 7వ అధ్యాయము 47వ వచనంలో మనం చూసినట్లయితే, అసలు ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల పాపములు క్షమించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఇంకా మాన్మనసు లేనటువంటి స్థితిలో, పాప క్షమాపణ లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ప్రభు పాదాలు గట్టిగా పట్టుకో. దేవుడు అంటున్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణా దినం అంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మహాకృప. మరొక ఉపవాస ప్రార్థనలు ఉంటాయో లేవో మనకి తెలియదు. నీ జీవితంలో దేవుడు నీకు అనుమతించాడో లేదో నాకు తెలియదు, నాకు చెప్పటానికి అనుమతించాడో లేదో నాకు తెలియదు. ఈరోజు మనం ఎలాగుంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. గత సంవత్సరం ఉపవాస ప్రార్థనలో సంఘంలో ఉన్నవారు ఈ సంవత్సరం లేరు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, ఎందుకు మనం ఇంకా హెచ్చుగా దేవుని సన్నిధిలో ఉపవాసముతో మనము ప్రార్థన చేయాలి అని మనం చూసుకుంటే, ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు ప్రభువారు 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను నేను బయలుపరుస్తాను. మొరపెట్టుట అంటే దేవుడు ఇచ్చేదాకా వదలకుండా పట్టుకోవటం, ఇచ్చేంతవరకు ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు. చూడండి, కానాను స్త్రీ ప్రభువారి దగ్గరికి వచ్చి మొరపెడతా ఉంది. ఎంతవరకు మొరపెట్టిందండి? ప్రభువు తనని చూచి రమ్మని పిలిచి తనకి కార్యము చేసే వరకు మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలాంటి మొర నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ ఉపవాస ప్రార్థన ఒక నిబంధనతో కూడినటువంటి జీవితం. ఏదో ఆషామాషిగా కొంతసేపు ప్రార్థన చేసుకుంటూ అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు ఉండే కాదు. ఈరోజు ఒక నిబంధన కలిగి దేవునికి నీకు ఒక ఒడంబడిక చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. ఈరోజు లోతైన సత్యాలను, నీకు గ్రహింపు కాని సత్యాలు, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో నీకు గ్రహింపు కానటువంటి సత్యాలు దేవుడు బయలుపరచబోతున్నాడు. వారి ఎడల దేవుడికున్న ప్రణాళికను బయలుపరచబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రార్థన చేయి. అంతేకాదు, ప్రభువారు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7-8 వచనములో, మనము ఎక్కువగా ప్రార్థన చేయటం వల్ల బహుగా ఫలిస్తామంట. మనం ఫలిస్తాం. ఈరోజు నువ్వు బహుగా ఫలించుట కొరకు కూడా ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే ఫలించలేము. అది పరిచర్య జీవితం అవ్వండి, నీ సంసార జీవితం అవ్వచ్చు, ఏ జీవితమైనా కానీ గ్రోత్ అనేది కనపడాలి అంటే ఉపవాస ప్రార్థన అవసరం నీ జీవితంలో. ప్రియ సహోదరి, ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? కీర్తనాకారుడు అంటాడు 91వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏ అపాయము నాకు రాకుండానట్లుగా. ఏమండి, సింహాల బోనులో వేసిన దానియేలు ఏం చేస్తూ వచ్చాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన తన చుట్టూ కంచె వేసింది. సింహాలు తనని తాకలేకపోయినాయి, అంటుకోలేకపోయినాయి వచ్చి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థననే కంచె నువ్వు వేసుకోవాలి. అదే దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకునేటువంటి విధానము నీ జీవితంలో దీర్ఘకాల వ్యాధుల నుంచి కూడా దేవుడు నీకు విడుదలిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, ఎలా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటావో నాకు తెలియదు. కానీ ఇది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. దేవుడు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను అంటున్నాడు. నువ్వు మొరపెట్టడమే ఆలస్యం. ఈరోజు నువ్వు మొరపెట్టిన కొలది దేవుని దగ్గర గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అంటే కూడా నువ్వు దేవుని సన్నిధిలో హెచ్చుగా ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టడం నువ్వు నేర్చుకోవాలి. 40 అనే సంఖ్య దైవత్వానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. దైవత్వానికి గుర్తుగా ఉన్నది. ఉపవాసం అనగా దేవునితో సహవాసం.
యేసుక్రీస్తు ప్రభువారే కాదండి, మరి పాత నిబంధనలో మనం మోషే గారిని కూడా చూస్తాం. 40 దినాలు ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో ఎంతగా గడిపినాడో మోషే గారు మనకు తెలుసు. తిరిగి మోషే గారు ఒట్టి చేతులతో రాలేదు, కానీ 10 ఆజ్ఞల పలకలను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10 కమాండ్మెంట్స్ని తీసుకొని వచ్చారు. ఈరోజు దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తాడు. అది ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రార్థన అవసరం, ఉపవాసము అవసరం, ఉపవాసం అవసరం. సైంటిఫిక్గానే మనం చూస్తే డాక్టర్స్ కూడా చెప్తారు, వారంలో ఒక పూట మన స్టమక్ని ఖాళీగా ఉంచాలని చెప్తూ ఉంటారు. హెల్తీ పరంగా చూస్తే ఈ ఉపవాస ప్రార్థన 40 దినాల ప్రార్థన అనేది ఎంతో అవసరం, ఎంతో అవసరం. అపవాదిని జయించగలిగారు యేసు ప్రభువారు, జయించగలిగారు. అద్భుతాన్ని చూడగలిగారు మోషే గారు. ఈరోజు నీ జీవితంలో అద్భుతము చూచినట్లుగా ఈ ప్రార్థన జీవితము నీకు అవసరమని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, అంతేకాదు మరి ఈ ఉపవాస ప్రార్థనలో నేను మీకు తెలియచేసినట్లుగా పరమగీతాలని మనము ధ్యానించబోతూ ఉన్నాం. పరమగీతాలలోని పరమార్థాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ పూట నేను మీకు పరమగీతాల్లోని మరి కొన్ని విషయాలు మాత్రమే ఒక ఉపోద్ఘాతం నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, పరమగీతాల గ్రంథానికి మనం వెళ్ళిపోదాము. పరమగీతము మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గీతాలకే గీతము అని అర్థము, లేక గీతాలన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి గీతము అని మనకి ఈ పరమగీతాలు తెలియచేస్తూ ఉంది. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే బైబిల్ మొత్తం పుస్తకాలు 66 పుస్తకాలు అయితే పాత నిబంధన పుస్తకాలు వచ్చేసి 39 పుస్తకాలుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన 27 పుస్తకాలుగా మనం చూస్తున్నాం. బైబిల్ అంతటినీ కూడా 39 మంది ఈ యొక్క వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వ్రాయించినటువంటి వాడు మాత్రం దేవుడేనండి, పరిశుద్ధాత్మ దేవుడే అది వ్రాయించినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క పాత నిబంధన 39 పుస్తకాలు వ్రాసినటువంటి వారు మొత్తం 31 మందిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 31 మందిలో ఈ యొక్క పరమగీతాల పుస్తకము క్రమము కనుక ప్రకారముగా మనం చూసుకుంటూ వస్తే సొలొమోను రాసినట్లుగా ఈ సొలొమోను 15వ వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సొలొమోను 15వ వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి సొలొమోను అనగా సమాధానకారకుడు లేక నెమ్మది అని ఇతని యొక్క పేరుకి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి నాతాను ప్రవక్త ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అంటే ఎదిద్యా అని పేరు పెట్టాడు. అంటే యెహోవాకి ప్రియుడు అని అర్థం వస్తుంది. కానీ తన తండ్రైన దావీదు మాత్రము సొలొమోను అని పెట్టుకున్నాడు. అనగా సమాధానమునకు కారకుడు అని, లేకపోతే నెమ్మది కలిగినటువంటి వాడు, నెమ్మది అనేటువంటి అర్థం ఇచ్చే పేరు పెట్టారు. ఈ గ్రంథకర్త మరి సొలొమోనే అని పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇది క్రీస్తు శకము 973వ సంవత్సరంలో మరి ఇతనికి 20 సంవత్సరాలప్పుడు ఇతను రాజుగా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడం ప్రారంభించాడు. ఇతను 12 గోత్రాల ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. ఈ 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలని 3 రాజులు పరిపాలన చేశారు. దానిని యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తారు. అంటే ఏకైక రాజ్యము అని అర్థం అన్నమాట. వారిలో మొట్టమొదట పరిపాలించిన వ్యక్తి సౌలు రాజు గారు, రెండవదిగా దావీదు, అలానే మూడవదిగా సొలొమోన్ రాజు పరిపాలన చేశాడు. ఇతడు చాలా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడని మనం చూస్తూ ఉంటాము. మనకు తెలుసు కూడా, చాలాసార్లు సొలొమోను గురించి మనం ధ్యానించినాం. సొలొమోను గిబియోన్లో దైవజ్ఞాన వరం పొందాడు అనేది కూడా మనకు తెలుసు. ఇతని కాలము 40 సంవత్సరాల రాజకాలంలో యుద్ధములు అనేవి జరగలేదండి. ప్రజలు ఎంతో నెమ్మది కలిగి జీవించారు. అందుకే ఏమో దావీదు ముందుగానే అతనికి ఆ నామకరణం చేశాడు, నెమ్మది కలిగిన వాడు అని కదా. సో అంటే మనము ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ సొలొమోను గురించి తన పేరుకు తగినటువంటి జీవితాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇతని గురించి మనం చూసినట్లయితే 973 నుండి 933 వరకు యెరూషలేములో ఉండి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఈ యొక్క 3 పుస్తకాలు రాయటాన్ని మనం చూస్తూ ఉంటాం. యుక్త వయస్సులో, యవన వయస్సులో ఉన్నప్పుడు రాసినటువంటి మొట్టమొదటి పుస్తకము ఇదే. ఏంటిది? పరమగీతాలు.
యవన ప్రాయములో యుక్త వయసులో ఉన్నప్పుడు రాసినాడు. మధ్య వయసులో రాసినటువంటి పుస్తకము సామెతల గ్రంథం. వృద్ధాప్యములో రాసిన పుస్తకము ప్రసంగి గ్రంథము. చూడండి, అంటే వృద్ధాప్యము తనకి ఎంత చక్కని పాఠాలు నేర్పిందో. అందుకే ప్రసంగిలో చెప్తాడు, అంతా వ్యర్థము 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 వ్యర్థమనే చెప్తాడు. యుక్త కాలములో ప్రేయసి, ప్రియురాలు ఇలాంటి పదాలని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, ఇది కాకుండా సొలొమోన్ గారు ఇంకా 1005 కీర్తనలు, 3000 సామెతలు రాసినట్లుగా చూస్తాం. ఇది సొలొమోనుకు అతని ఈ యొక్క పరమగీతాలు గనక మనం చూసుకుంటే, సొలొమోను గారికి అతని ప్రేయసికి సంబంధించినది అని చాలామంది బైబిల్ పండితులు కొంతమంది చెప్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఒక కాపరికి అతని ప్రేయసికి సంబంధించిందని కొంతమంది చెప్తూ ఉంటారు. చాలామంది భక్తులు చాలా విధాలుగా ఈ గ్రంథం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ గ్రంథమును మనం ఎప్పుడు కూడాను పరమగీతాలని అక్షరార్థంగా చదవకూడదు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే చదువుకోవాలి. ఎందుకంటే అక్షరము చంపుతుందంట మనిషిని, ఆత్మ జీవింపచేయును అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక వాక్యము మనం చదువుతున్నాము అంటే అది శరీర సంబంధంగా ఆలోచించకూడదు. అక్కడ ప్రియుడు అనగానే శరీర సంబంధమైన ఆలోచన రాకూడదు. ప్రియురాలు అనగానే శరీర సంబంధమైన ఆలోచన మన జీవితంలో అక్కడ రాకూడదు. ఈరోజు ఆత్మ సంబంధముగా ఆధ్యాత్మికంగా నువ్వు ఆలోచించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ పరమగీతాలను ధ్యానిస్తున్నప్పుడు అక్షరార్థంగా ఆలోచించకండి. ఆత్మ సంబంధముగా ప్రతి మాటకి ఒక పరమార్థము దాగి ఉన్నది. ప్రియుడు ప్రియురాల్ని వర్ణిస్తూ ఉన్నాడంటే ఆ వర్ణనలో ఒక పరమార్థము, ఒక పరలోక మర్మము దాగి ఉంది. ప్రియురాలు వర్ణిస్తుందంటే ఒక అర్థము దాగి ఉన్నది. అది మనము గ్రహించాలి. ఇక్కడ ప్రియుడు అనగా ఇష్టుడు అని అర్థము. ఈ ప్రియుడు అన్నప్పుడు వచ్చిన ప్రతి పదమునకు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా మనం చూసుకోవాలి. ప్రియురాలు అనగా ఇష్టురాలు, ఇది సంఘమునకు గుర్తు. ప్రియుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారికి. ప్రియురాలు అంటే సంఘమునకు గుర్తుగా మనం చూసుకోవాలి. ఇక మధ్యలో మనకి యెరూషలేము కుమార్తెలు కనిపిస్తారు. వీరు నామకార్థ భక్తి గల క్రైస్తవులకు గుర్తని గుర్తుపెట్టుకోనండి. సియోను కుమార్తెలు భక్తి కలిగినటువంటి వారికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. ఇక మధ్యలో కొంతమంది వీరి ప్రేమని చెడగొట్టడానికి, లేకపోతే వీరి బంధాన్ని పాడు చేయడానికి చాలా చూస్తూ ఉంటాం. కొంతమందిని మధ్యలో పోను మనం గమనిస్తూ ఉంటాం అనుకోండి. ఇక్కడ క్రీస్తు సంఘమును ప్రేమించి త్వరలో వివాహము చేసుకొనబోతున్నాడు అని దీని యొక్క సారాంశము పరమగీతాలు మనకి తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రియురాలకి అనగా మనం ఈమె పేరు పరమగీతాల్లో లాస్ట్లో చూస్తాం, షూలమ్మితి అని. ముందంతా ప్రియురాలనే కనిపిస్తూ వస్తుంది మనకి. ఈమెమి తక్కువ కుటుంబంలో తక్కువగా ఉన్నటువంటి ఆమె ఏం కాదు. మంచి కుటుంబంలో మంచి హోదాలో ఉన్న ఆవిడే. తన సహోదరులు ఆమె మీద కోపగించుకొని ఆమెని కావలిగత్తిగా ఆమెను పెట్టేస్తారు. ఈమెకి ఒక ప్రియుడు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఈమెను తీసుకువెళ్ళి ఆ యొక్క కావలిగా ఉన్నప్పుడు ఈమెను తీసుకువెళ్ళి కొందరు రాజనగర్లో రాజుగారికి వశపరచు విధముగా, రాజుగారికి లోబడు విధముగా ఉండడానికి ఈమెను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి ఏవి ఫలించదు. ఎందుకంటే ఆమె చెప్పిద్ది తన ప్రియుడి గురించి మాట్లాడుతూ, తన ప్రియుడి యొక్క గొప్పతనము గురించే మాట్లాడుతూ వస్తుంది. తన ప్రియుడు ఎంతగా తనని ప్రేమించాడో చెప్తూ వస్తుంది. సో దీన్ని బట్టి మనము ఈ పరమగీతాలు ధ్యానించేటప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియురాలు అనగా సంఘము. ప్రభు అయిన క్రీస్తు సంఘమును ఎంత ప్రేమించాడో సంఘము ప్రభువుని ఎంత ప్రేమిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రియుడు సంఘము, ప్రియురాలు ఎలా ఉండాలో వర్ణిస్తూ ఉంటాడు. సంఘం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ప్రియురాలు ప్రియుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నప్పుడు
మన ప్రియుడైన యేసు యొక్క గొప్పతనమును, తండ్రైన దేవుని యొక్క గొప్పతనమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సో టోటల్గా ఈ యొక్క పరమగీతాల గ్రంథం అంతా కూడా ఈ ప్రేమ అనేటువంటి పదాన్ని, మాటని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి దీనిని బట్టి ఎప్పుడు కూడా వాక్యమును మనం ఎలా ధ్యానించాలి అంటే లోక సంబంధంగా కాదు, కానీ ఆధ్యాత్మికంగా ధ్యానిద్దాం. ఈరోజు నేను మీకు ఈ పాఠమును మాత్రమే తెలియచేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువగా ప్రార్థనలో మనం గడపాలి. కాబట్టి ఈరోజు మనము ఉపవాస ప్రార్థన ఎంత అవసరమో మనం తెలుసుకుందాం. నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునట్లుగా, నీ శరీర క్రియలు లయమగునట్లుగా, దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకొనున్నట్లుగా ఉపవాస ప్రార్థన అనేది అవసరమని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారికే ఉపవాస ప్రార్థన 40 దినములు అవసరమైనప్పుడు ఆయన బిడ్డలంగా జీవిస్తున్న మనకి ఇంకా ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన అవసరమో ఒకసారి గ్రహించండి. దేవుని కుమారుడైన ప్రభువారికి అంత అవసరపడితే సామాన్యులైన మన జీవితంలో మనకి ఇంకెంత ప్రార్థన, ఎన్ని దినాల ప్రార్థన అవసరమో ఆలోచించండి. కొన్ని ఉపవాస ప్రార్థన వలనే జరుగుతాయి. ఒక కుమారుడు, తండ్రి తన కుమారుడిని తీసుకొని వస్తాడు, ప్రభువారి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, ప్రభువా ఇదిగో నీ శిష్యులు నా కుమారుడికి ఇదిగో తరచు ఇట్లా దయ్యం పట్టి నురుక్కక్కుతూ నీళ్ళల్లో మంటలు అట్లా పడిపోతున్నాడు, నీ శిష్యులు బాగు చేయలేకపోయారు, నీ వల్ల ఏమన్నా అయితే చెయ్యి అని అడిగినప్పుడు ప్రభువారు అతన్ని గద్దించి అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని తీసి ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు స్వస్థ పొందుతాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా మేమెందుకు చేయలేకపోయాము అని అడిగితే ఇటుది ప్రార్థన వలననే ఉంటుంది. కింద ఫుట్ నోట్లో చూస్తే ఉపవాస ప్రార్థన వలన అనే మాటను మనం చూస్తాం. ఈరోజు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను జయించగలిగేది ఉపవాస ప్రార్థన అని గుర్తుపెట్టుకోనండి. ఆ ప్రార్థనకి నిన్ను బలపరుస్తూ ఈ పరమగీతాలు నిన్ను నడిపిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ప్రభా ఇటు ఉపవాస ప్రార్థన ఈ దినము నుంచి నేను ప్రారంభిస్తున్నాను. నాకు ఎలాంటి ఆటంకములు లేకుండా సహాయం చేసి ఈ ప్రార్థన అనుభవంలో నన్ను నడిపించండి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరలా చెప్తూ ఉన్నాను, ప్రభు చెప్పిన మాట, నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే 40 దినాలలోనే నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ఉపవాస ప్రార్థన మాకు ఎంత అవసరమో మీరు మాకు తెలియజేస్తూ మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఉపవాస ప్రార్థన ద్వారా శోధనలను మేము జయించగలుగుతామని, ప్రార్థన ద్వారా ఫలిస్తాము అని, ఆశీర్వదించబడతాము అని, ఉపవాస ప్రార్థన ద్వారా నాయన ఇదిగో మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైనటువంటి వాటిని మేము పొందుకోగలుగుతామని మీరు సెలవిచ్చారు. కాబట్టి మా శరీరము నల్లకొట్టబడినట్లుగా మా జీవితంలో ప్రతి భ్రష్టును కడుక్కోవటానికి ఈ ఉపవాస ప్రార్థన మాకెంతో అవసరమై ఉండగా ప్రభా నైనా ఇదిగో దేవా, ఈ దినము నుంచి మొదలుకొని 40 దినములు ఎలాంటి ఆటంకములు లేకుండా ఈ ప్రార్థనలో మేము కొనసాగటానికి సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యము విని ఎంతమంది అయితే నిబంధన చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు, అట్టి బిడ్డలు యేసు నామములో జయము పొందుదురు కాక, వారి ఆత్మీయ జీవితములో అద్భుతాలు చూచుదురు గాక. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ ప్రార్థన వారికి గొప్ప ఆశీర్వాదముగా మార్చండి నాయన. అందుకు మమ్మల్ని బలపరచుటకు పరమగీతాలనే వాక్యము ద్వారా, ఆహారము ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉండగా అది మేము ఆధ్యాత్మికంగా ఆహారాన్ని తీసుకోవటానికి, బలపడటానికి మాకు సహాయము చేయమని, మీ కృపలో మమ్మల్ని బలపరిచి అభిషేకించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. రేపటి నుంచి పరమగీతాలు 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. సో కొంచెము మీకు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రేపు పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము చక్కగా చదువుకొని రండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమయం వేస్ట్ చేయొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు. వాక్యం అయిపోయింది, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని పరిస్థితులను బట్టి, మా సంఘంలో ఉన్న కొంచెం పరిస్థితులను బట్టి నేను లైవ్ ఇవ్వలేకపోతూ ఉన్నాను. అందుకే ఇట్లా జస్ట్ వాక్యం వరకు మీకు ఇవ్వగలుగుతూ ఉన్నాను, వాక్యం వరకు మీకు ప్రకటించగలుగుతూ ఉన్నాను. మీకోసం తప్పకుండా మా సంఘంలో కూడా ప్రార్థన చేస్తాము, మేము ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.